జుట్టు సమస్యతో బాధపడుతున్నారా? దాంట్లో మీది ఏ టైపో తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ పూజ. ఈరోజు మనము హెయిర్ ఫాల్ టైప్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ప్యాటర్న్ హెయిర్ లాస్. ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటే ఏంటి? మగవాళ్ళకి ఒకలాగా ఊడిపోతుంది, ఆడవాళ్ళకి ఒకలాగా ఊడిపోతుంది. నెక్స్ట్ స్ట్రెస్ హెయిర్ ఫాల్. స్ట్రెస్ హెయిర్ ఫాల్ అంటే ఏంటి? ఎప్పుడైతే మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటామో సడన్గా హెయిర్ అనేది చాలా లాస్ అవుతాం అనమాట. అది కూడా మేల్లో ఫీమేల్లో ఇద్దరిలో కామన్. అండ్ ట్రాక్షనల్ అలోపేషియా. ట్రాక్షనల్ అలోపేషియా అంటే ఏంటి? ఇది మెయిన్గా ఆడవాళ్ళల్లో చూస్తాము. హెయిర్ స్టైల్స్ ఎప్పుడైతే టైట్గా వేసుకుంటామో టైట్గా వేయడం వల్ల ఎక్కడెక్కడైతే టైట్గా ఉంటుందో అక్కడ హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ హెయిర్ ఫాల్. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే మనం మెయిన్గా ఏమనుకుంటాం? ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఊడిపోతుందని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో వైటమిన్ డి అనేది చాలా కామన్ అనమాట. కానీ మనకు తెలియదు వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది. సో వైటమిన్ డి చెక్ చేయించుకోండి. అండ్ ప్రోటీన్ డెఫిషియన్సీ. వెజిటేరియన్స్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నాన్ వెజిటేరియన్స్లో కూడా నాన్ వెజ్ సరిగ్గా తినకపోవడం వల్ల కూడా డెఫిషియన్సీ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫెక్టివ్ హెయిర్ ఫాల్. ఇన్ఫెక్టివ్ హెయిర్ ఫాల్ అంటే ఏంటి? డాండ్రఫ్ ఎక్కువ ఉండడం వల్ల, లేకపోతే స్కేలింగ్ ఎక్కువ ఉండడం వల్ల, లేకపోతే డ్రైనెస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ జరుగుతుంది. సో ఫస్ట్ మీది హెయిర్ ఫాల్ ఏ టైపో తెలుసుకొని దాన్ని ప్రివెంట్ చేసుకోండి.